ఈరోజు మనం ఎన్ఎంఎస్ పరీక్షలో నంబర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలను ఆన్సర్ చేయడం నేర్చుకున్నాం. ఈ ప్రశ్నలను ఆన్సర్ చేయాలంటే ముందు మనకి ఈ నంబర్ సిరీస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎటువంటి ప్రశ్నలు మనకి ఇస్తారో తెలుసుకోవాలి. మనం ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకి నంబర్ సిరీస్ 4 రకాలుగా ఉంది. ఒకటి డిఫరెన్స్ సిరీస్, రెండవది ఆల్టర్నేట్ సిరీస్, మూడవది మల్టిప్లికేషన్ సిరీస్, నాలుగవది హాఫ్ ప్యాటర్న్ సిరీస్. నంబర్ సిరీస్లో ఇచ్చేటటువంటి 10 ప్రశ్నల్లో 4 నుంచి 5 ప్రశ్నలు డిఫరెన్స్ సిరీస్ నుంచి ఇస్తారు. సో డిఫరెన్స్ సిరీస్ బాగా నేర్చుకోవాలి, చాలా ఈజీ కూడా. ఇవి ఎలాగో కొన్ని ఉదాహరణలు తీసుకుని మనం చేద్దాం. ఎగ్జాంపుల్స్ తీసుకుని చాలా ఈజీగా చేయొచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే 1 3 5 7 9 ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు మనం వాటిని చూడంగానే చెప్పేయచ్చు, ఇది ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ నెంబర్ 11 అని తెలిసిపోతాం. కోడ్ చూద్దాం. 1 4 9 16 25 డాష్. ఈ నెంబర్స్ అన్ని స్క్వేర్ నెంబర్స్. నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 36. నెక్స్ట్ ఇంకోటి 1 3 7 13 20. ఇక్కడ చూడంగానే చెప్పలేకపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటి మధ్య డిఫరెన్స్ చూడాలి. వాటి మధ్య డిఫరెన్స్ చూస్తే 2 4 6 8. ఈ డిఫరెన్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఎలా అయినా అనుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎంత కలపాలిగా 10 కలపాలి. 21కి 10 కలిపితే 30. 21 is the answer. నెక్స్ట్ ఇంకో సిరీస్ చూద్దాం. 7 8 11 16 23 డాష్. వీటి మధ్య డిఫరెన్స్లను అబ్జర్వ్ చేయండి. అవన్నీ ఆ డిఫరెన్స్ అన్నీ ఆడ్ నెంబర్స్. 16కి 23కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? లాస్ట్లో 7. నెక్స్ట్ ఆటోమేటిక్ ఎంత రావాలి? 9. నెక్స్ట్ ఆడ్ నెంబర్. సో 23కి 9 కలిపితే 32. 32 is the answer. నెక్స్ట్ ఇంకో సిరీస్ చూద్దాం. 3 5 8 13 20. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 2 ఉంది, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7. ఇవి చూడంగానే మనం ఆడ్ నెంబర్స్ అనుకుంటాం, కానీ అవి ఆడ్ నెంబర్స్ కాదు. మనం ఫస్ట్ 2 అని చూడండి. ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబరు 11. మనం తప్పుగా 9 అని రాసేస్తాం, ఆడ్ నెంబర్స్ అనుకుంటాం. 11 రాయాలి. 13కి 11 కలిపితే 20కి 11 కలిపితే 31. సో 31 ఇది. నెక్స్ట్ ఇంకో సిరీస్ని అబ్జర్వ్ చేద్దాం. 2 3 7 16 32 డాష్. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి జాగ్రత్తగా. 1 4 9 16. ఏంటి ఈ నెంబర్లు ఎలా ఉన్నాయి? ఈ స్క్వేర్ నెంబర్స్. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. నెక్స్ట్ వచ్చే డిఫరెన్స్ ఎలా ఉండాలి? 5 స్క్వేర్. ఆటోమేటిక్గా 5 స్క్వేర్ అంటే 25. 32కి 25 కలిపితే ఎంత? 57. సో 57 is the answer. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3
7, 6, 10, 9, 13. ఎలా ఉన్నాయిరా? వాటి మధ్య డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఏమో +4 యాడ్ చేస్తారు, ఒకసారి -1, నెక్స్ట్ +4, నెక్స్ట్ -1, నెక్స్ట్ మళ్ళీ +4, లాస్ట్కి ఏమవుతుంది? -1 చేయాలి మనం. 13 నుంచి -1 చేస్తే 12 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. 3, 9, 21, 39, 63 డాష్. సరే, వీటి మధ్య డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి. 6, 12, 18, 24. నెక్స్ట్ ఎంత రావాలి డిఫరెన్స్? ఇవన్నీ ఏంటి అసలు? మల్టిపుల్స్ ఆఫ్ 6. సో నెక్స్ట్ ఎంత రావాలా? 30. అంటే 63కి 30 కలిపితే 93. 93 ఇంతే, సింపుల్. జనరల్గా ఆడ్ నెంబర్స్ ఈ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, లేదా క్యూబ్ నెంబర్స్, లేదా మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 5 ఎలా ఉంటాయి అంటే, వీటిని మనం ఆ డిఫరెన్సెస్ని అర్థం చేసుకోగలిగితే వీటిని ఆన్సర్ చేయడం చాలా ఈజీ. సో మీరు వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీరు ఆటోమేటిక్గా మీ అన్న నెంబర్ సిరీస్లో 10 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ నుంచి 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు ఈ డిఫరెన్స్ సిరీస్ తెలిస్తే. నెక్స్ట్ ఇంకో వీడియోలో మల్టిప్లికేషన్ సిరీస్ వాటి గురించి కూడా కొంచెం తెలుసుకుంటాం.